బాల్క సుమన్ చెన్నూరు ప్రజలకు పట్టిన శని అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. బాల్క సుమన్ అసాంఘిక శక్తిగా మారారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన వ్యక్తి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయాలని పిలుపునిస్తారా అంటూ ప్రశ్నించారు. చెంప చెల్లుమనే విధంగా ప్రజలు బాల్క సుమన్కు బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాల్క సుమన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని ఎద్దేవా చేశారు. ప్రజాపాలనలో బాల్క సుమన్ లాంటి దుష్టులు, దుర్మార్గులకు స్థానం లేదన్నారు. తన ఒక వక్ర బుద్ధిని, చిల్లర మాటల్ని బాల్కా సుమన్ తన కడుపులో మాటలు మనం బయటపెట్టిండు. బాల్కా సుమన్, నువ్వు ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యేగా పనిచేసినావు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకు ఆస్తులని చెప్పింది. నాకు తెలియదు ఆ విషయం. నీకు ఇది పేల్ చేస్తాం, అది పేల్ చేస్తాం, ఇది తగలబెడదాం, అది తగలబెడదాం. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. ఒక శాసనసభ్యుగా పనిచేసిన నువ్వు చెన్నూరు ప్రజలకి పట్టిన శని, నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి దుష్టుడు ఇంకా చెన్నూరు ప్రజల పాట ఒక శాపంగా మారిండు. ఈ చిల్లర మాటలు బంద్ చేసి, ఆ మదిలేని మాటలు బంద్ చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్గా. అప్పుడు కానీ నీ కేటానికి తెలియదు. ఒక పిచ్చి కుక్క అసాంఘిక శక్తిగా తన ఒక వక్ర బుద్ధిని, చిల్లర మాటల్ని బాల్కా సుమన్ తన కడుపులో మాటలు మనం బయటపెట్టిండు. బాల్కా సుమన్, నువ్వు ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యేగా పనిచేసినావు, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకు ఆస్తులని చెప్పింది. నాకు తెలియదు ఆ విషయం. నీకు ఇది పేల్ చేస్తాం, అది పేల్ చేస్తాం, ఇది తగలబెడదాం, అది తగలబెడదాం. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. ఒక శాసనసభ్యుగా పనిచేసిన నువ్వు చెన్నూరు ప్రజలకి పట్టిన శని, నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి దుష్టుడు ఇంకా చెన్నూరు ప్రజల పాట ఒక శాపంగా మారిండు. ఈ చిల్లర మాటలు బంద్ చేసి, ఆ మదిలేని మాటలు బంద్ చేసి